భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్న వేళ ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ పై నిషేధాన్ని ఎత్తేశారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. టిక్టాక్ పై నిషేధం ఇంకా అమల్లోనే ఉందని పేర్కొంది. టిక్టాక్ సేవలు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, టిక్టాక్ పై నిషేధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్టాక్ ను అన్బ్లాక్ చేసేలా భారత ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, దీనిపై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని, తప్పుదోవ పట్టించే కథనాలేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వెబ్సైట్ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్ట్లోనే ఉంచాయని స్పష్టం చేశాయి. కానీ కొంతమంది యూజర్లకు ఇది ఎలా అందుబాటులోకి వచ్చిందో స్పష్టత లేదని వెల్లడించాయి. కాగా 2020లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన ఈ వీడియో మేకింగ్ ప్లాట్ఫామ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే తాజాగా చాలా మంది యూజర్లు తమకు టిక్టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ ఓపెన్ అవుతున్నప్పటికీ యూజర్లు అందులో లాగిన్ అవ్వలేకపోతున్నారు, వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నారు. అటు యాప్ స్టోర్స్లోనూ టిక్టాక్ యాప్ అందుబాటులోకి రాలేదు. అయితే ప్రస్తుతం భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్టాక్ యాప్ అందుబాటులోకి వచ్చిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై స్పష్టతనిచ్చాయి. టిక్టాక్ సేవలు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాయి. అయితే 2020 జూన్లో 59 యాప్లు, సెప్టెంబర్లో మరో 118 చైనీస్ యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ దేశ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులోని గల్వాన్ వద్ద భీకర ఘర్షణ తర్వాత చైనా తీరుపై ఆ దేశంలో అనేక అనుమానాలు వ్యక్తమై భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం కలుగుతోందన్న కారణాల రీత్యా టిక్టాక్ సహా పలు యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి నుంచి ఈ యాప్లు భారతీయులకు అందుబాటులో లేవు. మరోవైపు ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే సరిహద్దు వెంబడి వాణిజ్యాన్ని పునరుద్ధరించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం, భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణ పరిరక్షణ వంటి చర్యలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా టియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ మళ్లీ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని తాజాగా స్పష్టతిచ్చింది.